మనతో పాటు క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి షో ద్వారా ఏ చెప్పదలుచుకున్నారు? ఈ ప్రస్తుతానికి ఈరోజు క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించే ప్రాపర్టీ షో గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఒక యూనిక్నెస్ ఏంటంటే ఒక సింగిల్ మంత్ లోపల 3 ప్రాపర్టీ షోలు చేస్తున్నాము. దాని ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే హైదరాబాద్ లోపల పొటెన్షియల్ ఏంటి, దీనికి ఏ రకమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే దాని మీద ఒకటి వీ వాంట్ టు మేక్ ఇట్ టు ద ఎక్స్పోజ్ టు ద పబ్లిక్ అక్రాస్ అనమాట. మన హైదరాబాద్ అంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఏంటనేది ముఖ్యంగా అందరికి తెలియజేసే విధంగా ఒకటి ఆలోచన. దాంతోపాటుగా గవర్నమెంట్ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఒక ముందు తీసుకునే ప్రణాళికలు కానీ పాలసీలు కానీ ఏ రకంగా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని పెంచే దిశలో ఉన్నాయనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా కానీ ముందుకు వెళ్తే ఇంకా కూడా ఎదిగే హైదరాబాద్కి ఇంకొక ఇంపటెస్ లాగా ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. సో దాన్ని సక్సెస్ చేసే దిశ లోపల మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే నిర్మాణ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రగతి బాగుంటుంది. దాంతోపాటుగా చెప్పాలనంటే వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. దాంతోపాటుగా ఇవన్నీ ఆలోచనలతోటి నిర్మాణ రంగం ఎంత బాగుండాలనే దిశ లోపల కొన్ని కొత్త ఆలోచనలు చేస్తున్నాము. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? రియల్లీ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట. హైదరాబాద్లో మనము ఓవరాల్గా చూసుకున్నప్పుడు టౌన్స్ అనేది ఎప్పుడు కూడా హైదరాబాద్ అంత వైబ్రెంట్గా ఉండదు. బట్ హైదరాబాద్ మార్కెట్ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్. ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ టైం లోపల ఇంతకుముందు కూడా చెప్పున్నాను నేను, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్లీ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వస్తుంది అనమాట. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ హౌ ద గవర్నమెంట్ యాక్టివేట్స్. ఇప్పటికీ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా ఎంఈడి మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన తన హోంవర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ స్టార్టెడ్ వాట్ ఈజ్ నీడెడ్, వాట్ కైండ్ ఆఫ్ ద పాలసీస్ ఈ కెన్ చేంజ్ అనే దాని మీద. సో ఆ దిశ లోపల వచ్చినప్పుడు కొన్ని ఇన్నోవేటివ్ పాలసీస్ మీద ఆయన రూపకల్పన చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, జనరల్ ఎలక్షన్స్ అయిపోయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎందుకు ఇంత మార్కెట్ కొంచెం డల్ ఉంది? మార్కెట్ ఇప్పుడే కదా మనం హార్డ్లీ చెప్పాలనుకుంటే ఒక నెల రోజులు కూడా కాలేదు. ఏదైనా కూడా తొందరపాటుగా ఒక నిర్ణయాలు తీసుకొని చేసేదానికంటే కూడా ఒకటి మేము అబ్జర్వ్ చేసింది ముఖ్యమంత్రి గారి దగ్గర, హీ విల్ డూ ద హోంవర్క్ అనమాట. ఒకటి అది నచ్చింది. ఎందుకనంటే ప్రాపర్ హోంవర్క్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన ఆలోచన. సో ఆ దిశ లోపల చూసినప్పుడు హీఈస్ డూయింగ్ ద హోంవర్క్ ప్రాపర్లీ. అండ్ ఒక ఆలోచనలకు రూపం ఇవ్వాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు, బట్ ఒక పక్కా ప్రణాళికలతోటి ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన ఆలోచన. అందుకోసం ఒకటి 2 నెలలు అటు ఇటు అయినా మనకి ఇబ్బంది ఉండదు. బట్ అగైన్ ద రిజల్ట్ విల్ బి ట్రెమెండస్ అనమాట. దట్ వే వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. చాలా వరకు సేల్స్ తగ్గాయని చెప్పేసి చిన్న బిల్డర్లు రేట్స్ అంటే ఎస్ఎఫ్ఈ రేట్ కూడా చాలా తక్కువకు అమ్ముకుంటున్నారు. రీసెంట్గా మాదాపూర్ ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా సేల్స్ తగ్గాయని చెప్తున్నారు. ఎలా? మార్కెట్ లోపల మనం ఏమవుతుందనంటే ఊహాగానాలు ఉంటాయి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో రకరకాల వ్యవస్థలో ఉంటాం. అందరూ కూడా ఇది ఒకప్పుడు బిజినెస్ ఏంటనంటే హైదరాబాద్ లోపల కానీ ఎక్కడ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఆర్ వరల్డ్ ఓవర్ ఈ బిజినెస్ అనేది అందరు కూడా చేతిలో డబ్బు ఉండి చేసేది కాదు. ఒకటి ఏంటంటే సర్వైవల్ కోసమే చేస్తుంటారు కాబట్టి ఎప్పుడన్నా కొంచెం ఈ వెయిట్ అండ్ వాచ్ అనే మోడ్ వచ్చినప్పుడు 1 నెల 2 నెలలు అటు ఇటు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే క్యాష్ ఫ్లోస్ ఇంపార్టెంట్. అదేదో కష్టమో నష్టమో అవుతుంది అనేది కాదు, కానీ ఇంపార్టెంట్ ఏదైనా తెలిసిన వాళ్ళకు 10 రూపాయలు తక్కువ చేసినా నష్టం లేదు కదా అని అట్లా ఉంటుంది. సో మార్కెట్ చెప్పున్నాను ఇప్పటికి కూడా కొంచెం ఏమవుతుందంటే పర్టికులర్ టైం వచ్చినప్పుడు స్లో డౌన్. ఇప్పుడు మంచి రోజులు లేకున్నా కూడా ఆషాఢ మాసం లోపల సేల్స్ ఉన్నాయి అనమాట. ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడు కూడా సైలెంట్ ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే ఆగస్ట్ ఎప్పుడైతే మనకి వినాయక చవితి అనేది వస్తుంది, ఆ తర్వాత నుంచి మంచి రోజులు అనేది యాక్టివేట్ మోడ్లో వస్తుంది. సో ఫ్యూచర్ విల్ బి గుడ్ ఫర్ అస్ అనేది మా స్ట్రాంగ్ బిలీఫ్. రీసెంట్గా ఒక సర్వే కూడా చెప్తుంది మెట్రోపాలిటన్ సిటీలో 6% షేర్స్ పెరిగితే హైదరాబాద్ వచ్చేసరికి 28% సేల్స్ తగ్గాయని చెప్పేసి సర్వే చెప్తుంది. దట్ ఈస్ రాంగ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఎందుకనంటే వీ హ్యావ్ ద సేల్స్ అంటే నార్మల్గా మేము జనరల్గా మా బిల్డర్లందరినీ కూడా చెక్ చేస్తూ వచ్చినప్పుడు ఓవరాల్ సేల్స్ అనేది వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దే స్ప్రెడ్ ద సేల్స్ టు టైం అనమాట. ఇప్పుడు మార్కెటింగ్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమని అన్నీ ఇప్పుడే అమ్ముకుంటే రేపు ఎవరు కొంటారు మన దగ్గర, మా మార్కెటింగ్ టీం కూడా సర్వైవల్ కావాలి కదా అని చెప్పేసి దే స్ప్రెడ్ ద థింగ్స్ అనమాట. అటువంటప్పుడు మనకి ఈ ఉన్న పరిస్థితి లోపల ఐ డిడ్ నెవర్ అంటే నేను ఒక ప్రతి బిల్డర్ దగ్గర నుంచి కూడా విల్ బి రీచింగ్ పర్సనల్లీ ఎవరు కూడా అంత టోటల్గా స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టు మాత్రం లేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచుతుంది. దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఎలా పడనుంది? ఇప్పుడు భూముల ధరలు అనేది
సవరణ అనేది కొంత సాంకేతికంగా చేసినప్పుడు వీ హ్యావ్ టు వెల్కమ్. ఎందుకనంటే ఎప్పుడో పాత రోజులలో ఉన్న ధరలు మొదట 2021లో కరెక్షన్ చేయడం జరిగింది. దానికి సాహిత్యకంగా చూసి ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ చేసినప్పుడు తప్పేం లేదు. బట్ అది కొంచెం ఏంటంటే తొందరపడి ఎక్కువ పెంచినప్పుడు అది మరీ అందుబాటులో లేకుండా ఉంటుంది. ఆ దిశ లోపల గవర్నమెంట్ కొంచెం ఆలోచనతోటే ముందుకు పోతుందని అనుకుంటున్నాము. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలనేది మాత్రం ఇప్పటివరకు గవర్నమెంట్కి ఆలోచన ఉన్నట్టు లేదు. కానీ మేమే దానికి ఏంటంటే రిడక్షన్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అనే దాని మీద రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి హోప్ఫుల్లీ కొంత కన్సిడరేషన్ చేసినా కూడా ఇండస్ట్రీ లోపల దట్టు కస్టమర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాం. కస్టమర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు కొంటే లాభమా నష్టమా? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొందరేమో సేల్స్ తగ్గాయని చెప్తున్నారు. చిన్న చిన్న బిల్డర్లు అయితే అసలు సేల్స్ లేవు, బిజినెస్ మూసుకోవాల్సిన పరిస్థితి అని కొందరు బిల్డర్ కూడా చెప్తున్నారు. సో కస్టమర్స్కి చిన్న చిన్న బిల్డర్ మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా మనిషికి అదే ఒక లైఫ్ సైకిల్, ఒక సర్కిల్లా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక 4-5 ఏళ్ల క్రితము ద వే ఇట్ హ్యాస్ గ్రాన్ అంటే ఒక మల్టిపుల్స్ లోపల 10 times పెరిగింది. అది మనము ఇప్పటికీ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అరే వి మిస్ ద బస్ అని అంటారనమాట. అంటే మనకి ఆపర్చునిటీస్ కూడా ఎప్పుడు కూడా మిస్ అవుతాం. ఎందుకు ఈరోజు మనకున్న పరిస్థితి రేపు ఎలా ఉంటుందో తెలియదు. నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు ఏ టైంకి ఆ టైం డెసిషన్ తీసుకొని ఇల్లు అనే కళను సాకారం చేసుకోవడం మంచిది. పోతుంటే హైదరాబాద్కి ఎప్పుడు కూడా పొటెన్షియల్ పెరిగే దిశ లోపలే ఉంటుంది కాబట్టి తక్కువ ఉండదు. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. సిటీ నలువైపు లోపల ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మంచి ప్రాజెక్ట్ ఏదైనా నచ్చితే ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకొని తీసుకోవడం మంచిది తప్పితే ఇంకా కూడా ఏదో తగ్గుతుందని నెగిటివ్ మోడ్లో పోతుంది అనేది కాదు. ఈ నెగిటివిటీ ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందనంటే ఆ నెగిటివిటీలో ఎదిగే ఇప్పుడు ఒకటే ఆలోచన, అది ఎదగని ప్లేస్ లోపల ఇల్లు కొనుక్కొని మనమేం సంతోషంగా ఉంటాం, ఎదిగే ప్లేస్ లోపల కొనాలని అనుకుంటాం. కాబట్టి అటువంటి ఆలోచనలు కూడా మన మైండ్లో నుంచి తీసేయాలి. సిటీలో ఇప్పటికి నలువైపులా అంటున్నారు, ఎటువైపు ఎక్కువ ఉంది గ్రోత్ అనేది? గ్రోత్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మెజారిటీ ఎప్పటి నుంచి కూడా చూడాలని అంటే వెస్టర్న్ పార్టే బాగా ఫోకస్ అయింది. బట్ గ్రాడ్యువల్గా ఎప్పుడు కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఆ రంగంగా చూసినప్పుడు ఉప్పల్ కానీ నాగోల్ గట్కేసర్ ఏరియాలలో కూడా సోషల్ ఇన్ఫ్రా డెవలప్ కావడంతో అక్కడ కూడా మొమెంటం క్రియేట్ అయింది. ఎల్బీ నగర్ కూడా బాగానే ఉంది. తర్వాత నాదన్ పాట్ ఇప్పుడు కొత్తగా డెవలప్ అయ్యేది వచ్చేసి నాదన్ పాట్ అనమాట. అక్కడ కూడా షామీర్పేట, జినోమ్ వ్యాలీ పొటెన్షియల్ తోటి అక్కడ వస్తున్నాయి. కాబట్టి అక్కడ సోషల్ ఇన్ఫ్రా అనేది కొంచెం డ్రాబ్యాక్. అగైన్ పటాన్చేరు ఏరియాలో ఉంది. అక్కడ ఏంటంటే స్కూల్స్ అవన్నీ బాగున్నాయని, బట్ అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిటిల్ బిట్ లిమిటేషన్. అంటే ఓవరాల్గా చూసినప్పుడు వెస్టర్న్, బట్ అక్కడ ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏంటంటే ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత అక్కడ ఐటీ వరకే కోర్ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు సిటీ నలువైపులో ఉన్న ప్రాజెక్టులలో ఎక్కడ మన అవసరాలకు ఉన్నదో అనుగుణంగా తీసుకోవడం మంచిది. బట్ పొటెన్షియల్ ఇట్ ఈస్ టైమ్ టు టైమ్ ఇట్ ఈస్ కమింగ్ అప్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ ఈస్టర్న్ ప్రాపర్టీ ఇస్ ద హ్యాపెనింగ్ ప్లేస్. లాస్ట్గా రియల్ ఎస్టేట్ బాగుండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు కోరుకుంటారు? ఎప్పుడు కూడా నిర్మాణ రంగం కానీ ఏదైనా బాగుండాలనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా నిర్మాణ రంగం పరిగెత్తినట్టు ఉండాలనుకుంటే పర్మిషన్ సిస్టమ్ అనేది కొంచెం తొందరగా వచ్చేటట్టు, ఈవెన్ టీజీబీ పాస్ అని ఉంది మనకి, 21 days లోపల పర్మిషన్ అని, ఆ సిస్టమ్ ప్రాపర్గా డెవలప్ చేయడము. తర్వాత క్లియరెన్సెస్ ఏది ఉన్నా కూడా తొందరగా ఏ దిశలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకటి కూడా కొంచెం ఫీజెస్ అనేది కూడా రీస్ట్రక్చరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఎలా ఉంటుందనంటే ఎప్పుడు కూడా నిర్మాణ రంగం ముందుకెళ్ళాలని అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫోకస్ ఎలా ఉండాలని అంటే ఆ సిటీ గ్రోత్కి తగ్గట్టుగా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా చూసుకోవడం. దాని తగ్గట్టుగా మనకి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీకి బాగుంటుంది. సో ఆ దిశ లోపల వాళ్ళు ఆలోచించి ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే దాని మీద ప్రజలందరికీ కూడా ఎక్కడున్నా కూడా తను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అనుసంధానం బాగుండే విధంగా కూడా ఒక నెసెసరీ స్టెప్స్ తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రం కొంచెం సేల్స్ తక్కువగా ఉన్నా రానున్న రోజుల్లో సేల్స్ బాగా పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావం చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు రియల్ ఎస్టేట్లో తీసుకొస్తే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి ప్రెసిడెంట్ రాజశేఖర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.